పల్నాడు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. ఇవాళ అచ్చంపేట ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో ఎంపీటీసీలను టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. అచ్చంపేట మండలంలో మొత్తం 17 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి 16, టీడీపీకి ఒక ఎంపీటీసీ మాత్రమే ఉన్నాడు. దీంతో 3 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీటీసీలను టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. పోలీసుల సహాయంతో నిన్న 9 మంది ఎంపీటీసీ సభ్యులను బలవంతంగా ఎత్తుకెళ్లిపోయారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. లైవ్ లో జాయిన్ అవుతున్నారు మనతో పాటు. అశోక్, చెప్పండి, మొత్తం 17 స్థానాలు అయితే వైఎస్ఆర్సీపీకి ఏకంగా 16 ఉన్నాయి. టీడీపీకి ఉన్నది కేవలం ఒక స్థానం మాత్రమే. అయినా కూడా ఇక్కడ ఏదో రకంగా అరాచకం చేయాలనుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏం జరుగుతోంది అశోక్? ఉమ్మడి గుంటూరు జిల్లాలో నర్సరావుపేట రూరల్ మండలానికి వైస్ ఎంపీపీ, అలానే కారంపూడి మండలానికి వైస్ ఎంపీపీ, అచ్చంపేట మండలానికి ఎంపీపీ, దుగ్గిరాల మండలానికి ఎంపీపీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు, తెలుగుదేశం నాయకులు అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్నారు. ఇక అచ్చంపేట ఎంపీపీకి సంబంధించి 3 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలని బెదిరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ పైన కేసు పెడతాము, గంజాయి కేసు పెట్టి లోపలేస్తాము, 6 నెలలాగా మీకు బెయిల్ రాకుండా చేస్తామంటూ పోలీసులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల ఇంటికి వచ్చి బెదిరింపులకు ధోరణికి దిగారు. అయితే పోలీసులు దాదాపు 9 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని కిడ్నాప్ చేసి తెలుగుదేశం నాయకులకు అప్పగించారు. తెలుగుదేశం నాయకులు నిన్న వాళ్ళందరినీ భయపెట్టి బలవంతంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకున్న పరిస్థితి ఏర్పడింది. ఇక నర్సరావుపేట వైస్ ఎంపీపీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పొద్దునుంచి నర్సరావుపేటలో హైటెన్షన్ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని బయటికి వెళ్ళనివ్వకుండా పోలీసులు ఆయన ఇంటి దగ్గరే భారీగా మోహరించారు. దాంతోపాటుగా రాత్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలని ఒక్కొక్కరిని పోలీసులు తీసుకువెళ్ళి తెలుగుదేశం నాయకులకు అప్పచెబుతూ ఉన్నారు. చాలా దారుణమైన పరిస్థితి. పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని పోలీసులు, తెలుగుదేశం నాయకులు కలిసి కూనీ చేసిన పరిస్థితి. ఒక స్వేచ్ఛాయుతంగా ఎంపీటీసీ, వైస్ ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతూ ఉంటే పోలీసులే కిడ్నాప్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని తీసుకువెళ్ళి తెలుగుదేశంకి అప్పచెప్పడం చాలా దారుణమైన చర్య. దీంతో పోలీసుల వైఖరి, అలానే తెలుగుదేశం నాయకుల వైఖరిని నిరసిస్తూ ఎన్నికలను బాయ్కాట్ చేసింది నర్సరావుపేట రూరల్ మండలంలో. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒకటే చెప్తున్నారు, పూర్తిగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ ఎన్నికలకు మేము వెళ్ళలేదు, వీటిని బాయ్కాట్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నామినేషన్ కూడా దాఖలు చేయరని కూడా చాలా స్పష్టంగా కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. ఇక మాచర్ల నియోజకవర్గానికి వచ్చి కారంపూడిలో వైస్ ఎంపీపీ ఎన్నిక జరగాల్సి ఉంది. కానీ 3 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులని బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళు కోర్టు కూడా వెళ్ళారు. కోర్టు కూడా చాలా స్పష్టంగా ఖచ్చితంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారో వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించాలి, ఎవరైతే వెళ్తూ ఉన్నారో పోలింగ్ మా ఎంపీపీ కార్యాలయానికి వాళ్ళ నెంబర్లతో సహా మాకు ఇవ్వమని చెప్పారు. అయినా తెలుగుదేశం నాయకులు పూర్తి స్థాయిలో దౌర్జన్యానికి దిగుతున్నారు. ఖచ్చితంగా మీరు కనుక వస్తే దాడులు చేస్తామంటూ సంకేతాలు పంపుతున్నారు, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. దాంతో ఖచ్చితంగా ఈరోజు ఎన్నికకు వెళ్ళకూడదని ఒక నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. అశోక్, పల్నాడు జిల్లా దగ్గరకు వచ్చేసరికి ఎన్నికలప్పటి నుంచి కూడా చాలా సెన్సిటివ్ వాతావరణం ఉంది. సాధారణ ఎన్నికల సమయం దగ్గర నుంచి కూడా అధికారంలో ఉన్న పార్టీలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. అటువంటి వ్యక్తులే ఈ జిల్లాకు సంబంధించినంత వరకు అరాచకం చేస్తున్నారు. లిటరల్లీ పోలీస్ పహారా మధ్య జిల్లా అంతా కూడా కనిపిస్తోంది. ఖచ్చితంగా పోలీసులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులకి అప్పచెబుతున్నారు. చాలా దారుణమైన పరిస్థితి. పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని పోలీసులు, తెలుగుదేశం నాయకులు కూనీ చేస్తున్నారు. అచ్చంపేటలో చూసాం, 9 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని తీసుకువెళ్ళి తెలుగుదేశం నాయకులకు అప్పగించారు. నిన్న సాయంత్రం భాష్యం ప్రవీణ్, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు బలవంతంగా తెలుగుదేశం కండవాలు వేసి తీసుకొచ్చిన పరిస్థితి. ఈరోజు ఎన్నిక పెట్టుకుని నిన్న సాయంత్రం వాళ్ళందరినీ తీసుకువెళ్ళి కండవాలు తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారంటే ఎలాంటి పరిస్థితి పల్నాడులో ఉందో మీకు అర్థమవుతుంది. దాంతోపాటుగా ఉదయం నుంచి నర్సరావుపేట రూరల్ మండలానికి సంబంధించి వైస్ ఎంపీపీ ఈరోజు ఎన్నికల జరగాల్సి ఉంది. కానీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు పహారా ఉన్నారు. రాత్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
సభ్యులందరినీ తీసుకువెళ్తూ ఉన్నారు, తెలుగుదేశం నాయకులకి అప్పగిస్తూ ఉన్నారు. పల్నాడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులు కలిపి పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు అనడానికి ఈ ఎన్నికలకే ఒక మంచి ఉదాహరణ అని చెప్పొచ్చు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.